అందరికీ నమస్కారం. స్ట్రీట్ స్టైల్‌లో బండి మీద అమ్మే మెత్తని పకోడీని చాలా క్విక్ అండ్ ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కప్పు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది తీసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు సన్నం తరుగు, 1 రెబ్బ కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది, పావు కప్పు కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ వామును చేతులతో క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే ఉల్లిపాయలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపిండి, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, చిటికెడంత బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మిక్స్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా పకోడీలా డ్రాప్ చేసుకోవడానికి ఉంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని చేతులతో ఆయిల్లోకి డ్రాప్ చేసుకుంటూ వేసుకోవాలి. పకోడీని మరీ ఆయిల్లో ఎక్కువగా వేసేయకుండా ఆయిల్కి ఇలాగ మాత్రమే వేసుకోవాలి. మరీ ఓవర్గా వేసేసినా సరే ఇవి సరిగా కుక్ అవ్వకుండా ఉండిపోతాయి. ఇలా వేసిన తర్వాత జాలీ గరిటెతోటి పకోడీ అంతటిని కూడా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ మెత్తని పకోడీని మరీ ఎర్రగా బాగా ఫ్రై చేసి అక్కర్లేకుండా జస్ట్ కొద్దిగా కలర్ మారిన వెంటనే ఆయిల్ నుంచి తీసి సర్వ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా చేత్తో ముద్దలుగా డ్రాప్ చేసుకుని పకోడీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసి సర్వ్ చేసుకోవడమే. కేవలం 15 నిమిషాల్లోనే ఈ మెత్తని పకోడీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.